ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. 5 రోజుల తర్వాత శనివారం ఆ పిల్లల ఆచూకీ లభ్యమైంది. స్కూలుకు వెళ్లటం లేదని తల్లిదండ్రులు మందలించారని విద్యార్థులు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆలమూరు మండలం కండ్రిగపేటకు చెందిన 6 విద్యార్థులు స్కూలుకు వెళ్లి తిరిగి రాలేదు. కరుణ, పృథ్వీవర్మ, సత్యనారాయణ, సంతోష్, పండు, మారుతి అనే 6 విద్యార్థులు ఈ నెల 24వ తేదీన అదృశ్యమయ్యారు. ఈ 6 జెడ్పీ హైస్కూల్లో చదువుతున్నారు. నెల రోజుల నుంచి స్కూలుకు సరిగ్గా వెళ్లటం లేదు. వీరంతా బంధువుల పిల్లలే. స్కూలుకు వెళుతున్నామని తోటల్లో ఆడుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించడంతో భయపడి పారిపోయారు. ఒక విద్యార్థి మాత్రం 3000 రూపాయలు తీసుకుని వెళ్లాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. కాగా పిల్లల ఆచూకీ కోసం పోలీసులు టీములుగా కూడా ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు పి గన్నవరం మండలం పెదమాల లంకలో మొక్కజొన్న రైతులకు విద్యార్థులు కనిపించారు. అయితే వాళ్ళు ఆకలితో ఉండడంతో భోజనం పెట్టి పంపించి వేశారు. ఈ క్రమంలో సిద్ధాంతం వద్ద ఉన్న లంకలో విద్యార్థులను గుర్తించిన పోలీసులు ఆలమూరుకు తరలించారు. తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. మీకు ఇప్పుడు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో మన ఆలమూరు మండలంలోని కొత్తూరు ఉంది కదా, కొత్తూరు దగ్గర కండ్రికపేట విలేజ్ ఉంది. ఆ కండ్రికపేట విలేజ్లో ఈ చిన్నపిల్లలు వీళ్ళు మొత్తం 6 పిల్లలు, 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు, వీళ్ళంతా కూడా ఒక ఏరియా వాళ్ళే, సేమ్ కులము. దాంట్లో ఒక 2 అయితే అన్నా చెల్లెలు ఉన్నారు. ఇంకో అమ్మాయి ఏమో వాళ్ళ కజిన్. వాళ్ళు మిగిలిన 3 పిల్లలు కూడా వాళ్ళ బంధువుల పిల్లలే. అక్కడ మొత్తం అంతా ఇంటర్ రిలేటెడే, అదే పేటకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా జెడ్పీ హై స్కూల్లో, మన కొత్తూరులోనే జెడ్పీ హై స్కూల్లో చదువుతున్నారు ఆలమూరు దగ్గర. ఎవరికైనా కనపడితే వీళ్ళంతా ఒక చోట ఉంటారు కాబట్టి మాకు ఇమ్మీడియట్గా మాకు ఫోన్ చేసినా, లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా అప్పగించినా వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. పార్టీలు అయితే తిరుగుతున్నారు. మొత్తం అందరికీ కూడా విజయవాడ పోలీసులకు కూడా, రైల్వే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్. నిర్మల్ జిల్లా